హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాను లా క్లాసెస్. మనం ఆల్రెడీ చార్జ్ రిలేటెడ్ సెక్షన్స్ గురించి తెలుసుకుంటున్నామండి. ముందు లెక్చర్లో మనం సెక్షన్ 211 నుండి 217 వరకు కవర్ చేయడం అయింది. అందులో మనం ఫ్రేమ్ ఆఫ్ చార్జెస్ గురించి, ఎర్రర్ ఆఫ్ చార్జెస్ గురించి అండ్ ఆల్టరేషన్ ఆఫ్ చార్జెస్ గురించి తెలుసుకున్నాం. ఈ లెక్చర్లో జాయింటర్ ఆఫ్ చార్జెస్ గురించి తెలుసుకుంటాం. జాయింటర్ ఆఫ్ చార్జెస్ అంటే ఏంటంటే, ఒక అక్యూజ్డ్ పర్సన్ ఎన్ని నేరాలు చేసి ఉంటే ఎన్ని నేరాలు ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు, లేదా ఏమేమి నేరాలని కలిపి ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుంటాం. ఇక మనం సెక్షన్స్ లోకి వెళ్ళేటైతే సెక్షన్ 218 ఏం చెప్తుందంటే సెపరేట్ ఛార్జెస్ ఫర్ డిస్టింక్ట్ అఫెన్సెస్. సెక్షన్ 218 క్లాస్ 1 ప్రకారం ఫర్ ఎవ్రీ డిస్టింక్ట్ అఫెన్స్ ఆఫ్ విచ్ ఎనీ పర్సన్ ఇన్ అక్యూజ్డ్ దేర్ shall be a separate charge and every such charge shall be tried separately. అంటే ఏంటంటే, ఒక అక్యూజ్డ్ పర్సన్ చాలా డిస్టింక్ట్ అఫెన్సెస్ చేశాడు అనుకోండి, ఆ అఫెన్సెస్ అన్నిటినీ సెపరేట్లీ చార్జ్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అండ్ సెపరేట్లీ ట్రై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా నేరాలు చేశాడు అనుకోండి, అంటే ఒక అతన్ని చంపాడు, అలాగే ఒక అమ్మాయిని రేప్ చేశాడు, లేకపోతే వేరే చోట ఒక డెకాయిటీ చేశాడు, ఇంకో కేసులో అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు నడుస్తుంది, మెయింటెనెన్స్ కేసు కూడా నడుస్తుంది. ఇలా డిస్టింక్ట్ అఫెన్సెస్ చేసి ఉంటే, ఇక్కడ డిస్టింక్ట్ అంటే ఏంటంటే ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా వేరు వేరు సెక్షన్స్ లో ఉండడం, లేదా వేరే వేరే టైమ్స్ లో చేసి ఉండడం, లేదా వేరు వేరు వ్యక్తులకు అగెనిస్ట్ గా చేసి ఉంటే వాటిని డిస్టింక్ట్ అఫెన్సెస్ అంటారు. అలాంటప్పుడు ఆ అఫెన్సెస్ ని ఒకే ఛార్జ్ లో కాకుండా ఒక్కొక్క అఫెన్సెస్ కి ఒక్కొక్క ఛార్జ్ ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఇన్ని నేరాలు చేశాడని ఒకే ఛార్జ్ ఫ్రేమ్ చేసి ఎవిడెన్స్ తీసుకుంటే కోర్టు యొక్క మైండ్ అక్యూజ్డ్ కి అగెనిస్ట్ గా ప్రెజరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మ్యాజిస్ట్రేట్ కనిపించవచ్చు, ఈ వ్యక్తి ఇన్ని నేరాలు చేశాడు, వాడు ఎలాంటి వాడో అని మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల డిస్టింక్ట్ అఫెన్సెస్ కి సెపరేట్ గా ఛార్జ్ ఫ్రేమ్ చేసి ట్రై చేయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ 218 క్లాస్ 2 ప్రకారం ఏంటంటే, సెక్షన్ 219, 220, 221 అండ్ 223 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సెక్షన్ 218 కి ఎక్సెప్షన్స్ అన్నమాట. ఇక సెక్షన్ 218 లో మనకు ఒక ప్రొవిజో కూడా ఉందండి. దీని ప్రకారం ఏంటంటే, అక్యూజ్డ్ పర్సన్ కనుక మ్యాజిస్ట్రేట్ కి అప్లికేషన్ ద్వారా తన మీద మోపబడిన నేరాలన్నీ ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయమంటే కనుక, ఇలా చేయడం వల్ల అక్యూజ్డ్ కి ఎటువంటి అన్యాయం జరగదని మ్యాజిస్ట్రేట్ భావిస్తే కోర్టు అన్నిటినీ ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అక్యూజ్డ్ చేసిన నేరాలన్నీ ఈ ఛార్జ్ ఫ్రేమ్ చేస్తున్న అదే కోర్టులోకి వస్తేనే అలా చేయడం కుదురుతుంది, కానీ వేరే వేరే కోర్టులో కేసెస్ ఉంటే కుదరదు. మ్యాజిస్ట్రేట్ అలా చేయడానికి లేదు. ఇక సెక్షన్ 219 ఏం చెప్తుందంటే, 3 offenses of same kind within a year may be charged together. అంటే ఏంటంటే, ఒక పర్సన్ 12 నెలల వ్యవధిలో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ చేసి ఉంటే వాటిని ఒకే ఛార్జ్ లో జాయిన్ చేసి ట్రై చేయొచ్చు, కానీ ఈ అఫెన్స్ యొక్క నెంబర్ 3కి మించి ఉండకూడదు. సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ అంటే ఏంటంటే, రెండు అఫెన్సెస్ సంబంధించిన పనిష్మెంట్ ఒకేలా ఉన్నా, లేదంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 379 థెఫ్ట్ చూడండి, అలాగే 380 థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌసెస్, రెండు ఒకేలా ఉండే అఫెన్సెస్ ఇవి. అలాగే ఐపీసీలో కానీ వేరే స్పెషల్ లాలో కానీ లోకల్ లాలో లేదా వేరే లోకల్ లాలో ఉండే అఫెన్సెస్ కానీ ఒకేలా ఉన్నాయనుకోండి, వాటిని సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అనొచ్చు. లేదా ఒక అఫెన్సెస్ సంబంధించిన అటెంప్ట్ ఏదైతే ఉందో ఆ అటెంప్ట్ కూడా నేరం అయ్యేటట్టయితే అవి కూడా సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లోకి వస్తాయి. ఒకవేళ అక్యూజ్డ్ 4 సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ చేశాడు అనుకోండి, మరి ఏంటి పరిస్థితి? ఇదివరకు అయితే 3కు మించి అఫెన్సెస్ ని ఛార్జ్ లో ఫ్రేమ్ చేస్తే ట్రయల్ విషియేట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆ రూల్ ని చేంజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ 4 అఫెన్సెస్ యొక్క చార్జెస్ ని ఒకే ఛార్జ్ లో గనక ఫ్రేమ్ చేయడం వల్ల అక్యూజ్డ్ కి అన్యాయం జరగదని కోర్టు భావిస్తే, అందుకు అక్యూజ్డ్ కూడా సమ్మతిస్తే ఈ 4 అఫెన్సెస్ ని ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు. ఈ సెక్షన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సెక్షన్ లో ఒకే వ్యక్తి చేసిన అఫెన్సెస్ గురించి చెప్తున్నాం. ఒకవేళ
ఒక వ్యక్తి కాకుండా వేరే వేరే పర్సన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే వారిని ఈ సెక్షన్ ప్రకారం చార్జ్ ఫ్రేమ్ చేయడానికి ఉండదు, మళ్ళీ సెక్షన్ 223 ప్రకారం డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ 220 ట్రయల్ ఫర్ మోర్ దాన్ వన్ అఫెన్స్. ఇందులో సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే, ఇఫ్ ఇన్ వన్ సిరీస్ ఆఫ్ యాక్ట్ సో కనెక్టెడ్ టుగెదర్ యాజ్ టు ఫార్మ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ more offences than one are committed by the same person, he may be charged with and tried at one trial for every such offence. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో డిఫరెంట్ అఫెన్సెస్ చేశాడు అనుకోండి, ఆ అఫెన్సెస్ అన్నిటిని ఒకే చార్జ్ లో ఫ్రేమ్ చేసి ఫర్ ఎవ్రీ సచ్ అఫెన్స్ కి ఒకే ట్రయల్ కండక్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఇంట్లో చొరబడి అతన్ని గాయపరిచి వాళ్ళ ఇంట్లో ఉండే మనీని దొంగిలించి పోయాడు అనుకోండి. ఇక్కడ అక్యూజర్ ఏ నేరాలు చేశాడు? ట్రెస్పాస్, హర్ట్, థెఫ్ట్. అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో డిఫరెంట్ అఫెన్సెస్ చేశాడు. అలాంటప్పుడు కోర్టు ఈ అఫెన్సెస్ అన్నిటిని ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు అనమాట. ఈ సెక్షన్ యొక్క ఇల్లుస్ట్రేషన్ చూసేటట్టయితే, A rescues B, a person in lawful custody, and in so doing causes grievous hurt to C, a constable in whose custody B was. A may be charged with and convicted of offence under section 225 and 333 of the Indian Penal Code. C అనే కానిస్టేబుల్ కస్టడీలో ఉన్న బిని విడిపించే క్రమంలో ఏ కానిస్టేబుల్ ని గాయపరిచాడు. ఇక్కడ చేసింది ఆయన రెండు నేరాలు. ఒకటి యాజ్ పర్ సెక్షన్ 325 పనిష్మెంట్ ఫర్ వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్, ఇంకోటి సెక్షన్ 333 వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ హిస్ డ్యూటీ. సో కోర్టు ఈ రెండు అఫెన్సెస్ ని ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ఏని ట్రై చేయొచ్చు అనమాట. ఇక సెక్షన్ 220 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, when a person charged with one or more offences of criminal breach of trust or dishonest misappropriation of property as provided in subsection 2 of section 212 or in subsection 1 or section 219 is accused of committing for the purpose of facilitating or concealing the commission of that offence or those offences, one or more offences of falsification of accounts, he may be charged with and tried at one trial for every such offence. ప్రాపర్టీకి సంబంధించి చాలా వరకు నేరాలు ఎలా ఉంటాయంటే, అక్యూజ్డ్ దొంగతనం చేసినప్పుడు ఒక నేరం చేస్తున్నాడు, మళ్ళీ ఆ దొంగతనం చేసిన సొమ్ముని దాయడానికి ఇంకో నేరం చేస్తున్నాడు. అలాగే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అవనివ్వండి. అలాగే సెక్షన్ 212 క్లాస్ 2 లో పేర్కొన్నట్టు మనీ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన నేరాలు సంబంధించి అక్యూజ్డ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసిన, డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ అవనివ్వండి, ఇలాంటి నేరాలు ఎవరైతే మన సెక్షన్ 212 క్లాస్ 2 లో పేర్కొన్నట్టు, అలాగే 219 లో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ లోకి వస్తాయి కదా ఇవన్నీ, ఆ విధంగా ఉండేటట్టయితే వీటన్నిటిని ఒకే చార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు అనమాట. సెక్షన్ 220 క్లాస్ 3 ఏం చెప్తుందంటే, ఇఫ్ ద యాక్ట్స్ అలెజ్డ్ కాన్స్టిట్యూట్ an offence falling within two or more separate definitions of any law in force for the time being by which offences are defined or punished, the person accused of them may be charged with and tried at one trial for each of such offences. దీని ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి చేసిన నేరం ఒకే లాలో రెండు లేదా ఇంకా ఎక్కువ డెఫినేషన్స్ లోకి వచ్చేటట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కేన్తో కొట్టాడు అనుకోండి, అతని మీద 2 చార్జెస్ పడ్డాయి. ఒకటి అండర్ సెక్షన్ 323 ఆఫ్ ఐపీసీ పనిష్మెంట్ ఫర్ వాలంటరీలీ కాజింగ్ హర్ట్, ఇంకొకటి అండర్ సెక్షన్ 352 పనిష్మెంట్ ఫర్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అదర్వైజ్ దాన్ ఆన్ గ్రేవ్ ప్రొవొకేషన్. సో ఈ రెండు నేరాల్ని ఒకే చార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు అనమాట. సెక్షన్ 220 క్లాస్ 4 ప్రకారం, if several acts if which one or more than one would by itself or themselves constitute an offence,
constitute when combined a different offense. The person accused of them may be charged with and tried at one trial for the offense constituted by such act when combined, and for any offense constituted by any one or more of such acts. అంటే ఏంటంటే ఒక పర్సన్ కొన్ని నేరాలకి పాల్పడ్డాడు అనుకోండి, ఆ పర్సన్ చేసిన అన్ని అఫెన్సెస్ ని కలిపితే ఇంకొక కొత్త అఫెన్స్ వస్తుంది అనుకోండి, అంటే ఇంకో గ్రేవ్ అఫెన్స్ తయారవుతుంది అనుకోండి. అలాంటప్పుడు కోర్టు కావాలంటే ఈ కొత్తగా కాన్స్టిట్యూట్ అయిన అఫెన్స్ ని ఒకే ఫ్రేమ్ లో, ఈ అన్ని నేరాల్ని ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి కొత్తగా కాన్స్టిట్యూట్ అయిన అఫెన్స్ ని మీద ట్రై చేయొచ్చు, లేదా ఒక్కొక్క అఫెన్స్ ని వేరువేరుగా కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, A commits robbery on B and in doing so voluntarily causes hurt to him. A may be separately charged with and convicted of offences under section 322, 392 and 394 of the Indian Penal Code. A Bని రాబరీ చేసే క్రమంలో ఆయన్ని కొట్టి పారిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఏ మీద పడ్డ ఛార్జెస్ ఏంటి? ఐపీసీ సెక్షన్ 322 వాలంటరీ కాజింగ్ హర్ట్, ఇంకొకటి పనిష్మెంట్ ఫర్ రాబరీ. ఈ రెండు అఫెన్సెస్ ని కలిపితే సెక్షన్ 394 రెడీ అవుతుంది, వాలంటరీ కాజింగ్ హర్ట్ ఇన్ కమిటింగ్ రాబరీ. సో ఈ మూడింటిని కలిపి ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ఒక్కొక్క అఫెన్స్ ని ఒకే ట్రయల్ లో ట్రై చేయొచ్చు. సెక్షన్ 220 క్లాస్ 5 ప్రకారం ఏంటంటే, నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ ఎఫెక్ట్ సెక్షన్ 71 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. దీని ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్ యొక్క ఎఫెక్ట్ సెక్షన్ 71 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ మీద పడదని. ఇక నెక్స్ట్ సెక్షన్ చూసేటట్టయితే సెక్షన్ 221, వేర్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ వాట్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. ఒక పర్సన్ సింగిల్ యాక్ట్ లో గానీ సిరీస్ ఆఫ్ యాక్ట్ లో గానీ చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేచర్ ఎలా ఉందంటే, అతడు ఏ అఫెన్స్ చేశాడో కోర్టుకు కూడా డౌట్ఫుల్ గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, థెఫ్ట్ చేశాడా, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడా, చీటింగా, లేదా రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీయా, ఇలాంటప్పుడు ఈ అఫెన్స్ లో ఏ అఫెన్స్ చేశాడో అన్నది డౌట్ఫుల్ అనుకోండి. అలాంటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఈ అఫెన్సెస్ అన్నిటినీ కలిపి ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ఒకే ట్రయల్ లో ట్రై చేస్తుంది అనమాట. లేదా ఏదో ఒక అఫెన్స్ ని ఛార్జ్ ఫ్రేమ్ చేసి ఆల్టర్నేటివ్ గా కూడా ట్రై చేసి ట్రయల్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్యూజ్ ని ఒక నేరం మీద ఛార్జ్ చేసిన తర్వాత ట్రయల్ లో అతని మీద ఎవిడెన్స్ వచ్చే కొద్దీ అతను చేసింది వేరొక నేరం అని బయటపడేటట్టయితే అతన్ని ఆ నేరం మీద మాత్రమే కన్విక్ట్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని ఛార్జ్ లో పేర్కొన్న అఫెన్సెస్ కి కాదు. ఈవెన్ అతను చేసిన నేరం ఛార్జ్ లో పేర్కొనకపోయినా సరే ఆయన మీద నిరూపణ అయిన అఫెన్స్ మీద మాత్రమే అతన్ని కన్విక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఈ రూల్ ఏదైతే ఉందో ఓన్లీ కాగ్నేట్ అఫెన్సెస్ మాత్రమే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, థెఫ్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో ఒకే టైప్ ఆఫ్ అఫెన్సెస్ అనమాట, అంతేగాని డిస్టింక్ట్ క్యారెక్టర్ లో ఉన్న అఫెన్సెస్ కి కాదు. లైక్ థెఫ్ట్, మర్డర్ చూడండి, రెండు డిస్టింక్ట్ అఫెన్సెస్ కదా, అలాంటి వాటికి ఈ రూల్ మళ్ళీ అప్లై అవ్వదు. నెక్స్ట్ సెక్షన్ 222, when offense proved included in offense charge. సెక్షన్ 222 క్లాస్ 1 ఏమంటుందంటే, అక్యూజర్ మీద చాలా అఫెన్సెస్ కి సంబంధించి ఛార్జ్ ఫ్రేమ్ చేశారు అనుకోండి, వాటిలో కొన్నింటిని కలిపితే వేరొక మైనర్ అఫెన్స్ కాన్స్టిట్యూట్ అయ్యి ఆ మైనర్ అఫెన్స్ ప్రూవ్ అవుతుంది అనుకోండి. అలాంటప్పుడు ఆ మైనర్ అఫెన్స్ కి సంబంధించి మాత్రమే కన్విక్షన్ చేయడం అనేది జరుగుతుంది, ఈవెన్ దో ఆ మైనర్ అఫెన్స్ గురించి ఛార్జ్ లో ఫ్రేమ్ చేయకపోయినా సరే. అలాగే సెక్షన్ 222 క్లాస్ 2 ఏముంటుందంటే, when a person is charged with an offense and facts are proved which reduce it to a minor offense, he may be convicted of the minor offense although he is not charged with it.
అక్యూజ్డ్ ని ఒక అఫెన్స్ కోసం ఛార్జ్ చేసిన తర్వాత ఎవిడెన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత అతని మీద ప్రూవ్ అయింది. ఇప్పుడు ఛార్జ్ ఫ్రేమ్ చేసిన అఫెన్స్ కన్నా మైనర్ అఫెన్స్ అయితే అతనిని ఆ మైనర్ అఫెన్స్ కోసమే కన్విక్ట్ చేయడం జరుగుతుంది, ఈవెన్ దో ఆ మైనర్ అఫెన్స్ గురించి ఛార్జ్ లో ఫ్రేమ్ చేయకపోయినా సరే. ఇక సెక్షన్ 222 క్లాస్ 3 ఉంటుందంటే ఒక పర్సన్ ఒక అఫెన్స్ కమిట్ చేశాడని ఛార్జ్ లో ఫ్రేమ్ చేశారనుకోండి, కానీ అతన్ని అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్ కి కన్విక్షన్ చేయొచ్చు, ఈవెన్ దో ఆ అటెంప్ట్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో ఛార్జ్ లో ఫ్రేమ్ చేయకపోయినా సరే. సెక్షన్ 222 క్లాస్ 4 ఏం చెప్తుందంటే పై చెప్పిన 3 సబ్సెక్షన్స్ లోను ఏమైతే రూల్స్ ఉన్నాయో ఆ మైనర్ అఫెన్సెస్ కి సంబంధించిన కండిషన్ రిక్విసైడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే గానీ కన్విక్షన్ చేయకూడదు, అంటే కన్విక్షన్ ఇవ్వకూడదు. నెక్స్ట్ సెక్షన్ 223 వాట్ పర్సన్స్ మే బి చార్జ్డ్ జాయింట్లీ. ఇప్పటి వరకు మనం సెక్షన్ 218 నుంచి 221 వరకు ఏమైతే చదువుకున్నావో అవన్నీ జాయినర్ ఆఫ్ అఫెన్సెస్, అంటే ఎన్ని నేరాలని కలిపి జాయిన్ చేసి ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేయొచ్చు, లేకపోతే ఎటువంటి నేరాలని కలిపి ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రయల్ చేయొచ్చు అని చెప్పేసి నేర్చుకున్నాం. ఈ పర్టికులర్ సెక్షన్ ఏ పర్సన్స్ ని కలిపి జాయిన్ చేసి ఛార్జ్ ఫ్రేమ్ చేయొచ్చు అనే దాని గురించి చెప్తుందండి. సెక్షన్ 223 క్లాస్ ఏ ఏం చెప్తుందంటే పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ది సేమ్ అఫెన్సెస్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్, అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో నేరానికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ట్రయల్ కండక్ట్ చేయొచ్చు. సెక్షన్ 223 క్లాస్ బి ఉంటుంది పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ అండ్ పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అబెట్మెంట్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్, అంటే నేరం చేసిన వాళ్ళు అలాగే ఆ నేరాన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు అలాగే ఆ నేరం చేయడానికి అబెటింగ్ చేసిన వాళ్ళు, అంటే ప్రొవోక్ చేయొచ్చు కదా ఇంటెన్షనల్లీ, లేకపోతే ఎయిడ్ చేయొచ్చు, వీళ్ళందరినీ కలిపి అంటే ఒకే అఫెన్స్ కి ఒకే అఫెన్స్ లో వీళ్ళందరూ ఒకళ్ళు అటెంప్ట్ చేశారు, ఒకళ్ళేమో కమిట్ చేశారు, ఒకళ్ళేమో వాళ్ళకి ఇంటెన్షనల్లీ ఎయిడ్ చేశారు అంటే అబెటింగ్ చేశారు. ఇలాంటప్పుడు వాళ్ళందరినీ ఒకే ఛార్జ్ లో జాయిన్ చేసి ఛార్జ్ ఫ్రేమ్ చేసి ట్రయల్ చేయొచ్చు. ఇక సెక్షన్ 223 క్లాస్ సి ప్రకారం ఏంటంటే పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ మోర్ దాన్ వన్ అఫెన్స్ ఆఫ్ సేమ్ కైండ్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ 219 committed by them jointly within the period of 12 months. సెక్షన్ 219 లో చెప్పినట్టు 12 నెలల వ్యవధిలో కొంతమంది వ్యక్తులు కలిపి సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ కనుక పాల్పడినట్టయితే వారందరినీ ఒకే ఛార్జ్ లో జాయిన్ చేసి ఛార్జ్ ఫ్రేమ్ చేసి ట్రై చేయొచ్చు అనమాట. సెక్షన్ 219 లో మనకి లిమిటేషన్ ఉంది 3 అఫెన్సెస్ మించి ఉండకూడదని, కానీ ఆ లిమిటేషన్ ఈ 223 క్లాస్ సి కి వర్తించదు. నెక్స్ట్ సెక్షన్ 223 క్లాస్ డి, దీని ప్రకారం ఏంటంటే పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ డిఫరెంట్ అఫెన్సెస్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. దీని ప్రకారం ఏంటంటే సేమ్ ట్రాన్సాక్షన్ లో డిఫరెంట్ అఫెన్సెస్ చేసిన వారందరూ ఎవరైతే ఉన్నారో ఒకే ఛార్జ్ లో వేసి వాళ్ళందరినీ జాయింట్లీ ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ సెక్షన్ 223 క్లాస్ ఈ, థెఫ్ట్ గానీ ఎక్స్టోర్షన్ గానీ చీటింగ్ ఆర్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ వంటి నేరస్తులు అలాగే ఆ నేరానికి సంబంధించిన ప్రాపర్టీని రిసీవ్ చేసుకున్న వాళ్ళు, రిటైనింగ్ ఆర్ అసిస్టింగ్ టు డిస్పోజ్ ఆఫ్ ఆర్ కన్సీల్మెంట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ ప్రాసెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ నేరాలు చేయడానికి అబిట్మెంట్ చేసిన వాళ్ళు లేదా వారితో పాటు ఆ నేరాన్ని అటెంప్ట్ చేయడానికి పాల్పడ్డ వాళ్ళు, వీరందరినీ ఒకే ఛార్జ్ లో జాయింట్లీ వీళ్ళందరికీ ఒకే ఛార్జ్ ఫ్రేమ్ చేసి వాళ్ళందరికీ ఒకే ట్రయల్ కండక్ట్ చేయొచ్చు. ఇక సెక్షన్ 223 క్లాస్ ఏం చెప్తుందంటే సెక్షన్ 411 అండ్ 414 ఆఫ్ ది ఐపీసీ, అంటే 411 ఏం చెప్తుందంటే డిజానెస్ట్లీ రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ. సెక్షన్ 414 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే అసిస్టింగ్ ఇన్ కన్సీల్మెంట్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. ఈ రెండు నేరాలకు పాల్పడిన వారిని కలిపి ఒకే ఛార్జ్ లో జాయిన్ చేసి ట్రయల్ కండక్ట్ చేయొచ్చు.
ఇక నెక్స్ట్ సెక్షన్ 223 క్లాస్ జి ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ 12 గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగిందండి. చాప్టర్ 12 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ మనకి అఫెన్స్ రిలేటింగ్ టు కాయిన్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్ గురించి తెలియజేస్తుంది. ఆ చాప్టర్ గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే ఒక కౌంటర్ ఫీట్స్ కాయిన్స్ సంబంధించిన నేరం ఏదైతే ఉందో ఆ నేరం చేసిన వాళ్ళు, అలాగే అవే సేమ్ కాయిన్స్ కి సంబంధించి వేరే చోట వేరే నేరం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలాగే ఇందులో ఈ అఫెన్స్ చేయడానికి అబిటింగ్ చేసిన వాళ్ళని ఆర్ అటెంప్ట్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ జాయిన్ చేసి ఒకే ఛార్జ్ లో ఫ్రేమ్ చేసి ఒకే ట్రయల్ కండక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కౌంటర్ ఫీట్ కాయిన్స్ గురించి ఏదైతే చెప్పుకుంటున్నామో వీళ్ళందరూ ఒకే కౌంటర్ ఫీట్ కాయిన్స్ సంబంధించిన వాళ్ళే ఉండాలి. వేరే వేరే చోట చేసినప్పటికీ కూడా ఆ సేమ్ కౌంటర్ ఫీట్ కాయిన్స్ గురించి సంబంధించిన వాళ్ళే ఉండాలి. అర్థమైంది కదండి. ఇక నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సెక్షన్ 224 విత్డ్రావల్ ఆఫ్ రిమైనింగ్ చార్జెస్ ఆన్ కన్విక్షన్ ఆన్ వన్ ఆఫ్ సెవరల్ చార్జెస్. దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ అక్యూజ్డ్ మీద చాలా చార్జెస్ ఫ్రేమ్ చేశారనుకోండి, వాటిలో కొన్ని అఫెన్సెస్ ప్రూవ్ అయ్యి కన్విక్షన్ పడింది అనుకోండి, మిగిలినవి ఇంకా ప్రూవ్ చేయవలసినవి ఉన్నాయి కొన్ని నేరాలు. అలాంటప్పుడు కంప్లైనెంట్ కానీ ప్రాసిక్యూటర్ కానీ ఆ ప్రూవ్ అవ్వలేని నేరాలు ఏవైతే ఉన్నాయో కొన్నింటిని కానీ లేదా అన్నింటిని కానీ మ్యాజిస్ట్రేట్ యొక్క అంటే కోర్టు పర్మిషన్ తీసుకుని కావాలంటే ఆ చార్జెస్ ని విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కోర్టు తన ఓన్ అకౌంట్ మీద ఎంక్వైరీని లేదా ట్రయల్ ని స్టే చేయొచ్చు. ఇక్కడ చార్జ్ విత్డ్రావల్ అంటే దాని ఎఫెక్ట్ ఎక్వైటల్ అనమాట అండి. ఒకవేళ కోర్టు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఆ నేరాలకు సంబంధించి ట్రయల్ ప్రొసీడింగ్స్ ని కంటిన్యూ చేస్తుంది. అర్థమైంది కదండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. నమస్తే.